బీజేపీ, టీడీపీ పార్టీలు చేస్తున్నటువంటి దాన్ని ఖండించి దానికి వాస్తవాలు ప్రజల దృష్టి తీసుకోవడానికి వామపక్ష పార్టీలు మేము ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నాం. మేము ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే మహిళా రిజర్వేషన్లు 2029లోనే ఎలాంటి ఆటంకాలు లేకుండా, ఎలాంటి కండిషన్స్ లేకుండా అన్కండిషనల్గా అమలు చేయాలి అనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు వామపక్షాలు ప్రజల్లోకి పోవాలని చెప్పి నిర్ణయించుకున్నాము. మహిళా రిజర్వేషన్లు 2023లోనే ఆ చట్టం ఆమోదం పొందింది. 23లో ఆమోదం పొందినటువంటి చట్టాన్ని నోటిఫై చేయడానికి మోడీ ప్రభుత్వం 3 సంవత్సరాలు గడువు తీసుకుంది. అంటే 3 ఏళ్ళు నిద్రపోతున్నారు, కోల్డ్ స్టోరేజ్లో పడేసి దాన్ని. ఈ అసెంబ్లీ 5 రాష్ట్రాల ఎన్నికల మధ్యలో ఇక తాము ఓడిపోతామనే ఒక అపనమ్మకం ఏర్పడేసరికల్లా తమిళనాడు, బెంగాల్లో సడన్గా బుట్టలో నుంచి మళ్ళీ ఈ బిల్లును తీసుకొచ్చి 131వ రాజ్యాంగ సవరణ పేరుతోటి వెంటనే అమలు జరపడానికి మహిళా రిజర్వేషన్లు మేము ముందుకు వస్తున్నామని ఒక పెద్ద నాటకానికి తెరలేపారు. ఆల్రెడీ ఆమోదం పొంది అమలు జరపాల్సినటువంటి మహిళా రిజర్వేషన్లు ఇప్పుడు ఏదో కొత్తగా తీసుకొచ్చినట్టు, కొత్తగా అమలు జరపబోతున్నట్టు, ప్రతిపక్షాలు దానికి ఆటంకం కలిగించినట్టు, తామే మహిళా శక్తికి ప్రతినిధులు అయినట్టు ఇంత పెద్ద రసవత్తరమైనటువంటి నాటకం మోడీ ఆడుతుంటే, ఆ మోడీ నాటకంలో సైడ్ యాక్టర్స్ లాగా ఇప్పుడు ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు తయారయ్యారు. అదేదో అదిగో పులంటే ఇదిగో తోకన్నట్టు వాళ్ళను మించి చంద్రబాబు నాయుడు గారు దీన్ని భుజాన వేసుకొని అసలు మొత్తం మహిళలకు అన్యాయం జరిగిపోయినట్టే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న తమిళనాడులో ఆయన ప్రచారానికి వెళ్ళారు. ఆ ప్రచారంలో ఇప్పుడు ఉన్నట్టుండి ఆయనకి పూనకం వచ్చినట్టుంది, ఆర్ఎస్ఎస్ పూనకం వచ్చినట్టుంది. హిందూ మత అన్యాయం, హిందూ ధర్మం దీని పరిరక్షణ అని చెప్పి హిందూ ధర్మాన్ని అక్కడున్న డిఎంకే కూటమి నాశనం చేస్తున్నట్టు ఎందుకు వచ్చిందో ఆయనకు మరి ఈ రకమైనటువంటి పూనకం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉన్నారు. ఇదే తెలుగుదేశం పార్లమెంట్లో వాళ్ళు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడారు, మన రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేస్తుంది, 2011 జనాభా అయినా 2026 జనాభా అయినా జనాభా లెక్కలను తీసుకుంటే మనకు అన్యాయం జరుగుద్ది అని చెప్పి స్పష్టంగా చెప్పారు. ఇదే తెలుగుదేశం ప్రతినిధి 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందినప్పుడు దానికి ఈ సెన్సెస్కి డీలిమిటేషన్ ముడిపెట్టొద్దు, దీన్ని డైరెక్ట్గా అమలు చేయండి అని చెప్పి ఆ రోజు వాళ్ళు రవీంద్ర మన కనకమేడల రవీంద్రనాథ్, ఆ రోజు తెలుగుదేశం నాయకుడిగా ఉన్నటువంటి కనకమేడల రవీంద్రనాథ్ రాజ్యసభలో స్పష్టంగా వాదించారు. మరి ఇవన్నీ మర్చిపోయినట్టున్నారు తెలుగుదేశం వాళ్ళు. ఇప్పుడేదో హఠాత్తుగా వాళ్ళకి మహిళా ఉద్ధరణ గుర్తుకొచ్చింది. మహిళలకి అన్యాయం చేసింది బీజేపీ, ఎన్డీఏ కూటమి, దానికి తాళం వేస్తున్నది తెలుగుదేశం. 2010లో రాజ్యసభ ఆమోదం పొంది లోక్సభలో ఆగిపోవడానికి బీజేపీ ఎంపీలు కూడా కారణం. ఉమాభారతి లాంటి వాళ్ళు కాగితాలు చించి అవతల పడేసి మొత్తం లోక్సభ జరగకుండా ఆటంకపరిచారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చారు. 2014 నుంచి 19 దాకా మొదటి టర్మ్లో అస్సలు దాని గురించి పట్టించుకోవాలా, ఆయన గుర్తు కూడా రాలా. 2019లో మరలా గెలిచాడు, 2/3 మెజారిటీ ఉంది, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్లు కూడా చేయొచ్చు, అప్పుడు గుర్తుకు రాలా. 2023లో ఇక 24లో ఎన్నికలకు పోతామనగా మరలా అది గుర్తుకొచ్చింది. అది వచ్చి 24కు మళ్ళీ అమలు జరపకూడదు, అందుకని ఒక లింక్ పెట్టేసి అప్పుడే చెప్పాం ఇది 29లో కూడా అమలు జరగదు, 34కు పోద్ది, ఇది అమలు జరగాలంటే. నిజంగా ఆయనకు నిజాయితీగా ఉండి సెన్సెస్ అయ్యి దాని ఆధారంగా డీలిమిటేషన్ చేయాలంటే 2023లోనే సెన్సెస్ ఎందుకు ప్రారంభించలేదు? అప్పుడు కరోనా అయిపోయింది, ఎన్నికలు కూడా వస్తున్నాయి, ఈ పాటికి మనకు జనాభా లెక్కలు కూడా పూర్తి అయిపోయి ఉండేవి 26 నాటికి. ఇప్పుడు వచ్చి మళ్ళీ 2011 లెక్కలు తీసుకుంటామని చెప్పడంలో అర్థం ఏమిటి? అంటే 2026 జనాభా లెక్కలు పూర్తి అయితే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర వెనుకబడిన వాళ్ళందరికీ సీట్లు పెంచాల్సి వస్తుంది. అందుకని ఎస్సీ, ఎస్టీలకి, ఓబీసీలకి సీట్లు పెంచకుండా ఉండటం కోసం ఇది ఒక ఈ మనువాద దృక్పథం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్నది. అణగదొక్కేటువంటి సామాజిక తరగతులను అణగదొక్కేటువంటి, అందుకని 2011 జనాభా లెక్కలు తీసుకుంటాం. అందుకని ఈ డీలిమిటేషను వల్ల మనకు సీట్లు పెరుగుతున్నాయి అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు, 50% పెరుగుతాయని. ఇది ఇంకొక అబద్ధ ప్రచారం. 175 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి మనకి. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దీన్ని మనకి 225 సీట్లు పెంచాలి. ఇప్పుడు 12 ఏళ్ళు అయింది.
మన రాష్ట్రానికి ఈ పార్టీకి 225 సీట్లు పెంచుంటే సపరేట్గా దానికేమి ఈ డీలిమిటేషను జాతీయ సెన్సస్ సంబంధం లేదు. ఆటోమేటిక్గా 225 సంఖ్య పెంచేయాలి. పెంచేస్తుంటే మనకిప్పుడు 75 స్థానాలు మనకు పెరిగి ఉండేవి అదనంగా. ఇప్పుడు ఆయన చెబుతున్నాడు, ఇప్పుడు ఏంటి 175లో 50% పెరిగితే 263 అవుతాయి, మనకి 88 సీట్లు అదనంగా పెరుగుతున్నాయి, చూడండి ఎంత గొప్ప నేను ఘనత సాధించాను అంటున్నాడు. 50% పెంచాలనేది ఎక్కడ అసలు బిల్లులో లేదు, అది వేరే విషయం. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు తన పలుకుబడినంత ఉపయోగించి నేను 50% సాధించుకొస్తానని అనుకుంటే ఈ పార్టీకి 225 చేసి అందులో 50% 113 సీట్లు కలిసి ఉంటే 338 స్థానాలు మన రాష్ట్రానికి వచ్చిండే, అసెంబ్లీ స్థానాలు. అంటే మనకు లెజిటిమేట్గా న్యాయంగా రావాల్సినటువంటి సీట్లు 75 కోల్పోతున్నాం చంద్రబాబు నాయుడు మోడీ యొక్క నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ జాతకాంతరం వల్ల, ఉద్దేశపూర్వకంగా మన రాష్ట్రానికి చేసిన అన్యాయం ఇది. 50% చేసినా సరే 75 సీట్లు మనం కోల్పోతాం. మరి ఎవరు ఎందుకని సీట్లు పెంచలేదు? ఇప్పుడేదో 850 చేసేస్తాం, అందులో 810 అన్నీ ఫిలప్ చేస్తాం, ఈ రకమైనటువంటి వాగ్దానాలు చేసి మురిపించి సీట్లు పెరిగితే ఎంపీలు సీట్లు పెరుగుతాయని. అందుకని ఈ ప్రచారం అంతా కూడా తప్పుడు ప్రచారం. ఏదో ఒక రకంగా మహిళా రిజర్వేషన్లు అమలు కాకుండా అడ్డుకోవటానికే బీజేపీ, వాళ్ళకి తెలుసు రాజ్యాంగ సవరణ చేయాలంటే 2/3 మెజార్టీ కావాలి. 2/3 మెజార్టీ కావాలంటే ప్రతిపక్షాలతో సంప్రదించి ఉమ్మడి అవగాహన గురించి అందరూ కలిసి ఎట్లయితే 2023లో ఉమ్మడి అవగాహనతో దాన్ని ఆమోదించాము, అదే అవగాహనతో ఇప్పుడు కూడా ఉమ్మడి అవగాహనతో ఆమోదించుంటే రేపు 29 ఎన్నికలకి రిజర్వేషన్లు రెడీ అయిపోయి ఉండేవి, అమల్లోకి వచ్చేసి ఉండేవి. సంప్రదించకుండా తామే అంత ఏదో క్రెడిట్ లాగా కొట్టేయాలని ఈ ఎన్నికల్లో లబ్ధి పొందేదానికోసం తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్నటువంటి నాటకం ఇది. అందుకని దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అది పార్లమెంట్లో ఈ రాజ్యాంగ సభను ఓడిపోవడంతో ఏదో పెద్ద కొంపంత మునిగిపోయింది అన్నట్టుగా నిడదవల్లో ఉండి అక్కడికక్కడే మహిళలను సమీకరించి ఒక పెద్ద ర్యాలీ పెట్టాడు. మామూలుగా అయితే ప్రతిపక్ష పార్టీలు అట్లా ర్యాలీ పెడితే ఎవరికి అనుమతి ఎవరు, అరెస్టులు చేసేస్తారు. మరి వీళ్ళకి అనుమతి ఉందా, పోలీస్ పర్మిషన్ ఉందా లేదా? రాజకీయ నాయకుడే కదా, అన్ని పార్టీలకు ఉన్నట్టే. అప్పటికప్పుడు ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు. ఎన్నికలు జరుగుతున్నప్పుడు మధ్యలో ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఏమిటి? అందులో ప్రతిపక్షాల మీద దాడి చేస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘన అది. ఈ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ప్రధానమంత్రికి నోటీస్ ఇవ్వాలి ఎన్నికల కమిషను. ఇంతవరకు ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే ఎన్నికల కమిషను ప్రభుత్వానికి తాబేదారుగా పనిచేస్తున్నది. వాళ్ళు ఏ చెబితే తందానంటేట్టుగా పనిచేస్తుంది. దాని స్వతంత్రం కోల్పోవటం అనేది ఈరోజు రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిణామం అవుతుంది. అంటే ప్రధానమంత్రికి ఏమైనా ప్రత్యేక హక్కులు ఉన్నాయా ఎన్నికల్లో? లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అంటే అన్ని పార్టీ, ఒకవేళ ప్రధానమంత్రి మాట్లాడితే దూరదర్శన్లో జాతిని ఉద్దేశించి ప్రతిపక్షాలు కూడా అవకాశం ఇవ్వాలి. వాళ్ళ అభిప్రాయాలు కూడా చెబుతారు, ప్రజలు నిర్ణయించుకుంటారు ఏది తప్పు ఏది రైటు. ఏకపక్షంగా ప్రధానమంత్రి ఎలా అందులో పార్లమెంట్లో ఒక తీర్మానం చేశాక దాన్ని ఖండిస్తూ, అంటే ఇది ఒక రకంగా పార్లమెంట్ని అవమానించడమే. ప్రధానమంత్రి పార్లమెంట్ని అవమానిస్తూ జాతిని ఉద్దేశించి ప్రసంగించాడు, అందుకు క్షమాపణ కూడా చెప్పాలి. ప్రజలు ఎన్నుకున్న పార్లమెంట్ ఒక నిర్ణయం చేస్తే దాన్ని గౌరవించి అమలు జరపాల్సిన ప్రభుత్వం పార్లమెంటు చేసిన తీర్మానాన్ని ఖండిస్తూ బహిరంగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం అంటే అది ఎంత ప్రమాదకరమైందో మనకు. అంటే పార్లమెంట్ అన్న కూడా లెక్కలేదు, పార్లమెంట్ అంటే లెక్కలేదు, ప్రజాస్వామ్యం లెక్కలేదు. వాళ్ళు ఏదో రకంగా ఏకపక్షంగా నిరంకుశంగా ఒక అధ్యక్ష తరహా పరిపాలన, మోడీ మొత్తం దేశానికి ఏకైక నాయకుడు, ఇంకెవరు ఆయన ప్రశ్న వీల్లేదు అన్నట్టుగా ఒక వ్యక్తి నిరంకుశత్వానికి దారి తీసే విధంగా ఈరోజు పరిణామాలు దారితీస్తున్నాయి. ఇది చాలా ప్రమాదకరమైంది. అందుకని మహిళా రిజర్వేషన్లు ఏదో ఆయన తెస్తుంటే అడ్డపట్టం కాదు, మహిళా రిజర్వేషన్లు అమలు జరపకుండా మనువా దృక్పథంతో సామాజిక న్యాయానికి, మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా అన్యాయం చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగ సవరణని మేము తీవ్రంగా వ్యతిరేకించాము. అది జయప్రదం, అందులో ఈ కుట్రను ఓడించగలిగాము. ప్రజలు కూడా బీజేపీ తెలుగుదేశం చేస్తున్న ఈ తప్పుడు ప్రచారాన్ని విశ్వసించకుండా 2029లో మహిళా రిజర్వేషన్ల అమలు కోసం తక్షణం అందరూ కూడా దీని వెనకాల ర్యాలీ కావాలి. చట్టం ఆల్రెడీ ఉంది, కొత్తగా చట్టం చేయాల్సిన అవసరం లేదు, 2029లో దాన్ని అమలు చేయాలి అని చెప్పినటువంటి 543 సీట్లలో అప్లై చేసినా కూడా ఈ పాటికి 180 సీట్లు పెరుగుండేవి మహిళలకి, అసెంబ్లీలో పెరుగుండేవి. తర్వాత పెరిగినప్పుడు డీలిమిటేషన్ వచ్చి పెరిగినప్పుడు పెరుగుతాయి మిగతా సీట్లు, అందరికీ పెరిగినట్టు మహిళా సీట్లు కూడా పెరుగుతాయి. అందుకని దీనికి ముడిపెట్టి మొత్తాన్ని కాకుండా చేసి దానికోసమే ఈరోజు కుట్ర
సాగుతుంది. మనువాద పార్టీగా ఉన్న బీజేపీ చేస్తున్న పుట్రలో తెలుగుదేశం కూడా భాగస్వామ్యం అవుతుంది. తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా దాన్ని బలపరిచింది. అది రాష్ట్రానికి నష్టం అని చెబుతూనే మన రాష్ట్రంలో అంతర్గత పంపిణీ జరగాలి, సమాన పంపిణీ అంటున్నారు. అంతర్గత సమాన పంపిణీ అనేది రేపు సీట్లు పెరిగితే ఎన్ని సీట్లు ఏ ప్రాంతానికి జనాభా ప్రాతిపదిక మీద అప్పుడు వస్తుంది. ఇప్పుడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రానికి అన్యాయాన్ని ఎదిరించి దాన్ని ఓడించాల్సింది పోయి దాన్ని బలపరిచి ఇప్పుడు రాష్ట్రం లోపల పంపిణీ గురించి వైఎస్ఆర్ మాట్లాడటం అర్థం లేదు. అందుకని తెలుగుదేశం, వైఎస్ఆర్, బీజేపీ, జనసేన 4 పార్టీలు 25 మందికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు మన రాష్ట్రానికి కూడా తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. అందువల్లనే వామపక్షాలు ఈరోజు ప్రత్యామ్నాయ గళం ప్రజల ముందు వినిపించడానికి మేము ప్రజల ముందుకు వస్తున్నాం. ఈ రిజర్వేషన్లు, మహిళా రిజర్వేషన్లని బలపరిచి ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను.